హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చడి. సో చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ మనకు నోరు బాగాలేనప్పుడు కానీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అందరు చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేను ఎట్లా చేస్తానో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి, అప్పుడు మనకు త్వరగా అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మామూలుగా మనం డ్రై రోస్ట్ చేసుకునే దానికన్నా కొద్దిగా ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకుంటే మనకు మంచి ఎరోమా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి వేగినాయి. సో దీన్ని పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయినాక ఇందులోకి ఎండుమిరపకాయలను వేసి వేయించుకుందాం. స్పైస్ని బట్టి వేసుకోవచ్చు, అలాగే మనం పచ్చడి చేసుకునే క్వాంటిటీని బట్టి కూడా చూసుకొని వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవి కూడా ఆయిల్లో మొత్తంగా కలగలిసేలాగా ఇదే విధంగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. లేదంటే ఒకవైపు వేగి ఇంకోవైపు వేగకుండా ఉంటుంది. సో ఈ విధంగా వేగినప్పుడు దీన్ని పక్కకు తీసుకొని చల్లార్చుకొని మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇలా ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో చూసారు కదా, సో మనకు కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే మనకు టమాటాలు అనేది త్వరగా మగ్గిపోతుంది, అది అందరికి తెలిసిందే కదా. సో కాబట్టి నేను కూడా కొద్దిగా యాడ్ చేసిన టమాటాలు త్వరగా మగ్గడం కోసమని. అలాగే ఇందులోకి చింతపండును కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తంగా ఆయిల్లో కలగలిసే వరకు ఇదే విధంగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఒక 3-4 నిమిషాలలోనే మంచిగానే మగ్గిపోతుంది, తక్కువ క్వాంటిటీ కదా. సో చూసారు కదా, మనకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఫస్ట్ మనం పొడిలాగా చేసుకోవాలి. సో మొత్తంగా అన్నీ కలగలుపుకుంటే మనకు ఈ మిరపకాయలు సరిగా నలగవు కాబట్టి ఫస్ట్ వీటన్నింటిని పొడిలాగా చేసుకున్నాకనే ఈ విధంగా. సో ఈ విధంగా కొద్దిగా పొడిలాగా చేసుకున్నాక ఇప్పుడు మనం టమాటా, చింతపండు ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. సో దీన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని అప్పుడు మంచిగా పచ్చడిలాగా చేసుకోవాలి. సో పూర్తిగా చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ మొత్తంగా వేసుకోవాలి. ఇందాక మనం కొద్దిగానే వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా మొత్తం వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. సో దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, అలాగే ఎండుమిరపకాయ ఫ్లేవర్ మనకు చాలా బాగుంటుంది. సో అలాగే ఒక 4-5 కరివేపాకు ఆకులు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. సో మనం పోపు ఇంతే పెట్టుకుంటాం కదా. సో కావలిస్తే మనం మినపగుళ్ళు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. సో ఈ పోపు అంతటిని మనం ఈ పచ్చడిలో వేసుకోవడమే. సో చాలా ఈజీ ప్రాసెస్, చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. సో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మంచి